ఫర్ ఏ homogeneous isotropic medium. ఐసోట్రోపిక్ అంటే ప్రాపర్టీస్ అనేవి ఏ డైరెక్షన్లో అయినా సేమ్గా ఉన్నట్లయితే ఆ మీడియంని ఐసోట్రోపిక్ మీడియం అంటాం. హోమోజీనియస్ అంటే మనకి ఎటువైపు అయినా సరే హోమోజీనియస్ అంటే ఆ మీడియం యొక్క కాంప్లెక్స్ అనేది సేమ్గా ఉండాలి. ఓకే, హోమోజీనియస్ ఐసోట్రోపిక్ మీడియం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది మీడియంలో వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిరే తీసుకోండి, ఎయిర్లో వెళ్ళాలి. ఎయిర్లో కరెంట్ అనేది వెళుతుందా? వెళ్ళదు కదా. కరెంట్ అనేది ఎంత? 0. అంటే కరెంట్ డెన్సిటీ కూడా ఎంత అయింది? 0 అయింది. J = 0. అదేవిధంగా వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఏమైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి రో ఎంత? 0. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒక కెపాసిటర్ తీసుకోండి, పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేటు. ఈ రెండింటి మధ్యలో మనం ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసాం. ఈ డైఎలక్ట్రిక్లో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతూ వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుందంటే ఇక్కడ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకుందాం. అంటే దీని లోపల వేవ్స్ అనేవి పోవాలి. దీని లోపల వేవ్స్ అనేవి వెళ్ళేటప్పుడు ఇక్కడ కరెంట్ అనేది ఏం వెళ్ళదు. కరెంట్ వెళ్ళదు కాబట్టి కరెంట్ డెన్సిటీ కూడా ఎంత? 0. కాబట్టి జేని 0 రాశాను. ఇక్కడ మనం తీసుకునేటువంటి దానికి ఏరియా మాత్రమే ఉంటుంది, వాల్యూమ్ అనేది ఉండదు. కాబట్టి వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. రో = 0. దీని లోపల డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ D = ఏం రాయొచ్చు? ε/E రాయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఏమని రాసుకోవచ్చు? μ × H అని రాసుకోవచ్చు. H అంటే ఏంటి? మ్యాగ్నటైజింగ్ ఇంటెన్సిటీ. ఓకే, μH. B = μH. ఇప్పుడు ఈ 4 ప్రకారం, ఈ 4 ఈక్వేషన్ల ప్రకారం మనకి డిఫరెన్షియల్ ఫామ్లో ఉన్నటువంటి ఈ 4 ఈక్వేషన్స్ ఏ విధంగా మారితే చూద్దాం. రో ఎంత? 0. కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమైంది? ∇.E bar = 0 అయింది. తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏమైంది? ∇.B bar = 0 అయింది. మూడో ఈక్వేషన్ ఏమైంది? ∇×E bar మారేది ఏమైనా ఉందా? ఏమీ లేదు అక్కడ. కాబట్టి -∂B/∂t అవుతుంది. ఫోర్త్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇక్కడ μ0 × J + ε0 అన్నాం. J వాల్యూ ఎంత? 0. కాబట్టి అక్కడ మనం ∇×B bar = μ0 × 0 + ε0 ∂E/∂t అని రాసుకున్నట్లయితే దీన్ని మనం ఏం రాయొచ్చు? μ0 × ε0 ∂E/∂t రాయొచ్చు. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటిది డైఎలక్ట్రిక్ మీడియం కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ μ అని వస్తాయి. ఒకవేళ ఫ్రీ స్పేస్ అనుకోండి μ0 ε0 అని రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం తీసుకునేటువంటిది ఫ్రీ స్పేస్ కాదు కదా, ఏదో ఒక మీడియం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం? మనం μ అని రాసుకుందాము. అంటే ∇×B = μ × ∂E/∂t అవుతుంది. ఇవి 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అకార్డింగ్ టు ది గివెన్ కండిషన్. అది మనం తీసుకున్నటువంటి కండిషన్ ప్రకారం 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కూడా ఈ విధంగా మనకి మారుతాయి. ఓకే, సరే ఇప్పుడు ఏ విధంగా మనం వేవ్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇదిగోండి, ∇×B తీసుకోండి. నేనేం చేస్తున్నా అంటే కర్ల్ ఆఫ్ ∇×Bని కనుక్కుంటున్నా. ఏం చేస్తున్నాం? కర్ల్ ఆఫ్ ∇×B బార్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కర్ల్ ఆఫ్ ∇×B అంటే ఏం రాయొచ్చు? ∇×B అని రాసుకోవచ్చు. ∇×B. ముందు ఈ ∇×Bని ఈక్వేషన్స్ ప్రకారం మాడిఫై చేసుకుందాం. అదేవిధంగా ఓకే ఏం చేద్దాం? ఈ ఈక్వేషన్స్ ప్రకారం ముందు ∇×Bని మాడిఫై చేద్దాం. ఆ తర్వాత వెక్టార్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం కూడా దాన్ని మాడిఫై చేద్దాం. అప్పుడు రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. సరే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ∇×B అన్నాం. ∇×B = ఇక్కడ ∇×B ఎంత ఉంది? μ ∂E/∂t ఉంది. కాబట్టి ∇×μ అని రాసుకోవచ్చు. ఓకే, ∇×B = μ కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ∇×μ అవుతుంది. ఇప్పుడు ఈ μ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని మనం బయటకు తీసుకొచ్చినట్లయితే μ ∇×∂E/∂t అని రాసుకోవచ్చు.
ఓకే, మనకి డో బై డో టీ ఆఫ్ ఏ క్రాస్ బి అని ఉందనుకోండి. డో బై డో టీ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏమని రాసుకోవచ్చు, డో ఏ బార్ బై డో టీ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ ఇంటూ డో బి బార్ బై డో టీ. మనం మామూలుగా యూవీ ఫార్ములాని ఎలా అయితే అప్లై చేస్తామో వెక్టార్ ప్రొడక్ట్లో కూడా అదే విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ డెల్ క్రాస్ ఈ రాద్దాం. డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, డో డెల్ బై డో టీ క్రాస్ ఈ బార్ ప్లస్ డెల్ క్రాస్ డో ఈ బార్ బై డో టీ అని రాసుకోవచ్చు. అయితే డో డెల్ బై డో టీ ఎంత వస్తుందమ్మా, 0 వస్తుంది. ఎందుకని, ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం చేసి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏదైతే మనం చేస్తున్నామో అది మాత్రమే వేరియబుల్, మిగిలినవన్నీ కూడా ఏమవుతాయి, కాన్స్టెంట్. అయితే ఇక్కడ డెల్ అనేది డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్లో ఉంటుంది కాబట్టి ఇంతవరకు మనం డెరివేటివ్ చేస్తే పార్షియల్ డెరివేటివ్ 0 వస్తుంది. కాబట్టి డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ డెల్ క్రాస్ డో ఈ బై డో టీ. కాబట్టి మనం డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు డెల్ క్రాస్ డో ఈ బార్ బై డో టీ అని రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ ప్రకారం దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు, మనం మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ ఈ అని రాసుకోవచ్చు కదా. ఇదిగోండి, డెల్ క్రాస్ డో ఈ బై డో టీ అని ఉంది. డెల్ క్రాస్ డో ఈ బై డో టీ ఎంత వచ్చింది, డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ ఈ వచ్చింది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డెల్ క్రాస్ ఈ, డెల్ క్రాస్ ఈ ఎంత ఉందమ్మా, మైనస్ డో బీ బై డో టీ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం, మైనస్ డో బీ బై డో టీ అని రాసుకున్నట్లు, డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ ఈ. డెల్ క్రాస్ ఈ ఎంత, మైనస్ డో బీ బై డో టీ, కాబట్టి మైనస్ డో బీ బై డో టీ అని రాసుకున్నాం. ఈ మైనస్ని ముందుకు తీసుకొచ్చినట్లయితే మైనస్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డో స్క్వేర్ బీ బై డో టీ స్క్వేర్ అవుతుంది. ఏంటిది, డెల్ క్రాస్ బి ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఇదే ఫార్మ్ని మళ్ళీ మనం ఏం చేద్దాం, వెక్టార్ ప్రొడక్ట్స్ ఉపయోగించి మార్చుకుందాం. సేమ్ మళ్ళీ అదే, ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే బి బార్ ఇంటూ ఏ బార్ డాట్ సి బార్ మైనస్ సి బార్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్, ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, డెల్ క్రాస్ బి బార్ అని ఉంది. అంటే డెల్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు, ఓకే, మనం ఏమని రాసుకోవచ్చు చూడండి. ఏ ప్లేస్లో డెల్ ఉంది, బి ప్లేస్లో డెల్ ఉంది, సి ప్లేస్లో మాత్రం బి బార్ ఉంది. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే బి ప్లేస్లో డెల్టా ఉంది కాబట్టి డెల్ ఇంటూ, ఏ ప్లేస్లో డెల్టా ఉంది కాబట్టి డెల్ డాట్, సి ప్లేస్లో ఏముంది, బి బార్ ఉంది కాబట్టి డెల్ డాట్ బి బార్ మైనస్ సి బార్ అన్నాం. సి బార్ ప్లేస్లో బి బార్ ఉంది, బి బార్ ఇంటూ ఏ బార్ ప్లేస్లో డెల్ ఉంది, బి బార్ ప్లేస్లో డెల్ ఉంది. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, డెల్ ఆఫ్ డెల్ డాట్ బి, డెల్ డాట్ బి ఎంత వచ్చింది, 0, సెకండ్ ఈక్వేషన్ ప్రకారం. కాబట్టి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ ఆఫ్ 0 అయింది. డెల్ ఆఫ్ 0 అంటే 0, కాబట్టి 0 మైనస్ డెల్ డాట్ డెల్, ఏ డాట్ ఏ అంటే ఫార్ములా అయింది ఏ స్క్వేర్. ఇప్పుడు డెల్ డాట్ డెల్ అంటే ఏనాయచ్చు, డెల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే డెల్ స్క్వేర్ బి బార్ అవుతుంది. అంటే డెల్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయచ్చమ్మా, మైనస్ డెల్ స్క్వేర్ బి బార్ అని రాసుకోవచ్చు. ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, లేకపోతే దీని ఈక్వేషన్ 2 అనుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. మైనస్ డెల్ స్క్వేర్ బి బార్, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 రెండు సమానం, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేసినట్లయితే ఏమవుతుంది, మైనస్ డెల్ స్క్వేర్ బి బార్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మైనస్ కనుక క్యాన్సిల్ అయినట్లయితే డెల్ స్క్వేర్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి బార్ బై డో టీ స్క్వేర్ అవుతుంది.
ఓకే, ఇది ఏంటిది జనరల్ ఈక్వేషన్ ఫర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, లేకపోతే డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ ఎలా అయినా చెప్పుకోవచ్చు. దీన్నే మ్యాక్స్వెల్ వేవ్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఇందాక చెప్పుకున్నాం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా కనుక్కున్నాం, అదేవిధంగా మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫైండ్ అవుట్ చేసాం, అదేవిధంగా మనం ఏం చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నానమ్మా, డెల్ స్క్వేర్ బి బార్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి బార్ బై డో టీ స్క్వేర్. ఓకే, ఇందాక ఫోర్త్ తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేద్దాం, థర్డ్ ఈక్వేషన్ తీసుకుందాం. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. ఇందాక ఏం చేసాం, ఫోర్త్ ఈక్వేషన్కి కర్ల్ అప్లై చేసాం, ఇప్పుడు కూడా అంతే. ఏం చేద్దాం, థర్డ్ ఈక్వేషన్కి కర్ల్ అప్లై చేద్దాం. కర్ల్ ఆఫ్ డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఈ బార్. ఇందాక ఏం చేసాం, డెల్ క్రాస్ బీని ఈ ఈక్వేషన్స్ ప్రకారం సాల్వ్ చేసాం, వెక్టార్ ప్రొడక్ట్ ప్రకారం సాల్వ్ చేసాం. ఇప్పుడు దీన్ని కూడా అంతే, డెల్ క్రాస్ ఈని ఈ ఈక్వేషన్స్ ప్రకారం ఒకసారి సాల్వ్ చేద్దాం, క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా ప్రకారం ఇంకోసారి సాల్వ్ చేద్దాం, వచ్చిన రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. డెల్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు డెల్ క్రాస్, ఇక్కడ డెల్ క్రాస్ ఈ బార్ అన్నాం, డెల్ క్రాస్ ఈ బార్ ఎంత ఉంది, మైనస్ డో బి, అంతే. డెల్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ ఎంత ఉంది, మైనస్ డో బి బై డో టీ ఉంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, డెల్ క్రాస్ ఇక్కడ ఏముందమ్మా, డెల్ క్రాస్ ఈ ఉంది, డెల్ క్రాస్ ఈ ఎంత, మైనస్ డో బి బై డో టీ, కాబట్టి దీన్ని మైనస్ డో బి బై డో టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను డెల్ క్రాస్ ఈ ప్లేస్లో. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇందులో డో బై డో టీని మనం బయటికి తీసుకొచ్చినట్లయితే మైనస్ డో బై డో టీ ఇంటూ డెల్ క్రాస్ బి బార్ అవుతుంది. డెల్ క్రాస్ బి బార్ అన్నాం, డెల్ క్రాస్ బి బార్ అంటే ఏం రాసుకోవచ్చు, మ్యూ ఎప్సిలాన్ డో ఈ బై డో టీ రాయొచ్చు. అమ్మా ఇది ఎలా రాస్తాను అర్థమైందా, ఇందాక డెల్ క్రాస్ మైనస్ డో ఈ బై డో టీని ఏ విధంగా అయితే రాసుకున్నామో ఇప్పుడు కూడా అలానే రాసుకున్నాం. సరే మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్తాను చూడండి. డో బై డో టీ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం ఫార్ములా, డో ఏ బార్ బై డో టీ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో టీ. ఇదే నిన్న చెప్పిన ఫార్ములా, సేమ్ ఇక్కడ ఇందాక కూడా అలానే. డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ బి అనుకోండి, ఇక్కడ బి ఉంది కాబట్టి డెల్ క్రాస్ బి తీసుకున్నా, డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఏమైంది, డో డెల్ బై డో టీ క్రాస్ బి బార్ ప్లస్ డెల్ క్రాస్ డో బి బై డో టీ అవుతుంది. డో డెల్ బై డో టీ అంటే ఎంత, 0. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఎంత, ఫస్ట్ టర్మ్ ఏమైంది, 0 అయింది. ఫస్ట్ టర్మ్ 0 అయిపోతే మిగిలిపోయింది సెకండ్ టర్మేగా, అంటే డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత, డెల్ క్రాస్ డో బి బై డో టీ. ఆ ఫార్ములా ప్రకారమే నేను ఇక్కడ మార్చుకోవడం జరిగింది, మైనస్ డెల్ క్రాస్ డో బి బార్ బై డో టీ. ఇదిగోండి ఈ ఫార్ములా ప్రకారం, ఇదిగోండి డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ డో బి బై డో టీ. ఓకే, దీని ప్రకారం ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నాం, మైనస్ డో బై డో టీ ఆఫ్ డెల్ క్రాస్ బి అని రాసుకుంటున్నాను. డెల్ క్రాస్ బి అంటే ఎంత వచ్చింది ఇక్కడ, మ్యూ ఎప్సిలాన్, డెల్ క్రాస్ బి బార్ ఎంత, మ్యూ ఎప్సిలాన్ డో ఈ బై డో టీ. ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమైంది, మైనస్ డో బై డో టీ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ డో ఈ బై డో టీ అవుతుంది. దీన్ని మనం ఏం రాయొచ్చు, మైనస్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇది ఎలా రాసాను అర్థం ఏంటో డైరెక్ట్గా రాసేసాను. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడైనా కాన్స్టెంట్స్ని మనం బయట రాసుకోవాలి. మ్యూ అంటే పెర్మియబిలిటీ, ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ, ఈ రెండు కూడా కాన్స్టెంట్స్ కాబట్టి దీన్ని మనం బయట రాసినట్లయితే డో బై డో టీ ఆఫ్ డో ఈ బై డో టీ మిగులుతుంది. డో బై డో టీ ఆఫ్ డో ఈ బై డో టీ అంటే డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా రాసిస్తాను.
నెక్స్ట్ అదేవిధంగా ఎల్హెచ్ఎస్ ఏముంది, డెల్ క్రాస్ ఈ. దీని సరే ఫామ్లో మార్చాలి, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. ఫార్ములా ఏంటి, బి బార్ ఇంటూ ఏ బార్ డాట్ సి బార్ మైనస్ సి బార్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. ఏ ప్లేస్లో డెల్టా ఉంది, బి ప్లేస్లో డెల్టా ఉంది, సి ప్లేస్లో ఈ బార్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏబిసి ప్లేస్లో ఈ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే బి ప్లేస్లో డెల్టా ఇంటూ ఏ ప్లేస్లో డెల్ డాట్ సి ప్లేస్లో ఈ. కాబట్టి ఈ బార్ మైనస్ సి బార్, సి ప్లేస్లో ఉంది ఈ బార్ ఉంది కాబట్టి ఈ బార్ ఇంటూ ఏ ప్లేస్లో డెల్టానే ఉంది, బి ప్లేస్లో డెల్టానే ఉంది కాబట్టి డెల్ డాట్ డెల్ అని రాసుకోవచ్చు. డెల్ డాట్ ఈ ఎంత వచ్చింది, 0 ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం. కాబట్టి ఇక్కడ ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ అవుతుంది. డెల్ డాట్ డెల్ అంటే డెల్ స్క్వేర్ కాబట్టి మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ అని రాస్తాను. దీని ఈక్వేషన్ నెంబర్, ఈక్వేషన్ వద్దులే ఇంకా. డెల్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ ఎంత వచ్చింది, మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ వచ్చింది కదా. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొచ్చింది, మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ అయితే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, డెల్ స్క్వేర్ ఈ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ అవుతుంది. ఓకే, అదేంటిది జనరల్ ఈక్వేషన్ ఫర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో, డిఫరెన్షియల్ ఫామ్లో. డెల్ స్క్వేర్ బి డెల్ స్క్వేర్ ఈ కదా, డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. ఓకే, ఇది ఫార్ములా. సార్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటికి ఎందుకు చెప్పారు సార్ అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో మనకు 2 ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో చెప్పినప్పుడు ఈ విధంగా గీసాం. ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏమవుతాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండూ కూడా సైనసాయిడల్గా మారుతూ ఉంటాయి ఈ విధంగా. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండూ ఉంటాయి కాబట్టి రెండింటికి ఈక్వేషన్స్ కనుక్కున్నాం. డెల్ స్క్వేర్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బీ బార్ బై డో టీ స్క్వేర్. అదేవిధంగా డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. ఇప్పుడు దీన్ని కనుక మనం జనరల్ వేవ్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే, classical mechanics, in classical mechanics general wave equation is del square psi is equal to 1 by v square into dou square psi by dou t square. ఓకే, ఇది psi అంటే ఏంటమ్మా, ఫంక్షన్. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవ్వచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు, డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా రాయొచ్చు. డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 1 by v స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్. సార్ ఇది ఎలా వచ్చింది అని మీకు అవసరం లేదు. మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనకి ఈక్వేషన్ వస్తుంది. డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 by v స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ అని డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వస్తుంది. ఇదే ఫార్ములాని మనం ఇలా రాసాం. ఇక్కడ మనకి ఓన్లీ 1 డైమెన్షనే ఉంటుంది. ఎక్స్ డైరెక్షను, వై డైరెక్షను, జెడ్ డైరెక్షను ఏదో ఒకటి ప్రిఫర్డ్గా ఉంటుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అనో, వై స్క్వేర్ అనో, జెడ్ స్క్వేర్ అనో రాస్తాం. కానీ ఇక్కడ క్లాసికల్ మెకానిక్స్లో మనకి 3 డైమెన్షనల్లో ఎటైనా సరే వేవ్ అనేది వెళ్ళొచ్చు. అందుకని ఇక్కడ డెల్ స్క్వేర్ సై అని రాశా. ఇదిగోండి, డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అదేవిధంగా వై స్క్వేర్ ఉంటుంది, జెడ్ స్క్వేర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వై అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. అమ్మ ఇక్కడ వై అంటే డైరెక్షన్ కాదు, వై అనేది ఫంక్షన్. అది డిస్ప్లేస్మెంట్ యొక్క ఫంక్షన్ని మనం వైతో ఇండికేట్ చేస్తాం. ఈ ఈక్వేషన్నే ఈ ఫామ్లోకి మారుస్తాం. డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 1 by v స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్. ఇప్పుడు కనుక మనం ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేసినట్లయితే, ఇదిగోండి ఈ 2 ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ అయినా సరే దీంతో కంపేర్ చేస్తే మనకేమొచ్చింది, 1 by v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ అని వచ్చింది. దేన్ని కంపేర్ చేసినా అదే వచ్చింది. 1 by v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మ్యూ ఎప్సిలాన్. ఓకే, ఇలా రాసిన 2 ఎప్సిలాన్ మళ్ళీ వేరు వేరు అనుకోవద్దు మీరు.
మ్యూ ఎప్సిలాన్. ఓకే, డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ 1/v² ఇంటూ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్తో డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్ని ఈక్వల్ చేసి కంపేర్ చేసినట్లయితే 1/v² ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ అని ఉంటుంది. దీని నుంచి 1/μ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు v² అని మనం రాసుకోవచ్చు. v ఈక్వల్ టు ఏమవుతుంది 1/√μ ఎప్సిలాన్ అవుతుంది. దేనికి ఈక్వేషన్ ఇది? వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు 1/√μ ఎప్సిలాన్. ఎప్పుడు ఇది? ఏదైనా మనం ఒక డై ఎలక్ట్రిక్ మీడియం తీసుకున్నట్లయితే అప్పుడు ఫార్ములా ఇది. ఒకవేళ మనం తీసుకునేది కనుక ఫ్రీ స్పేస్ అనుకోండి, ఫ్రీ స్పేస్ అయితే ఏమైంది? ఫర్ ఫ్రీ స్పేస్ v ఈక్వల్ టు 1/√μ0 ఎప్సిలాన్ నాట్ అయితే ఎంత అయింది? 1/√μ0 ఎప్సిలాన్ నాట్. μ0 వాల్యూ ఎంత? 4π ఇంటూ 10⁻⁻7 వెబర్ ఇంటూ మీటర్ స్క్వేర్. అది ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అయినా? ఒక్క నిమిషం. ఇక్కడ μ0 యొక్క యూనిట్ వెబర్ పర్ ఆంపియర్ ఇంటూ మీటర్స్. ఓకే, ఈ రెండు వాల్యూస్ని కనుక మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు 1/√4π ఇంటూ 10⁻⁻7 ఇంటూ 8.85 ఇంటూ 10⁻⁻12. దీన్ని సాల్వ్ చేస్తే 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్ అని వస్తుంది. నథింగ్ బట్ సి velocity of the electromagnetic wave in free space is equal to the speed of light. వాక్యూమ్లో లైట్ అనేది ఎంత స్పీడ్తో అయితే వెళుతుందో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా అంతే స్పీడ్తో వెళ్తాయి. ఇంతవరకు మనకి మ్యాక్స్వెల్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి, మ్యాక్స్వెల్ వేవ్ ఈక్వేషన్ యొక్క స్పీడ్కి ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు 1/√μ ఎప్సిలాన్ అవుతుంది. ఓకే.